హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజైతే నేను స్పిక్ అండ్ స్పాన్ ఎలా యూస్ చేసుకుంటాము అండ్ ఏమేమి యూస్ చేసుకుంటామో చెప్తాను. మనం రెగ్యులర్గా వాటర్ బకెట్లో వాటర్ ఫిల్ చేస్తే బకెట్ పైన వైట్ స్టెయిన్స్ పడతాయి కదా, అవి కూడా ఈజీగా పోతాయి. అండ్ రాగి, ఇత్తడి, అలాగే స్టీల్కి రస్ట్ పడుతుంది కదా, సో అది కూడా చాలా ఈజీగా పోతుంది. అలాగే టైల్స్ కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఈ ఐటమ్స్ పైన ఈ స్పిక్ అండ్ స్పాన్ యూస్ చేశాను. ఇది బిఫోర్ పిక్ అండ్ ఆఫ్టర్ పిక్ కూడా మీకు చూసేయండి. అండ్ కమింగ్ టు ది ప్రొసీజర్ ఎలా చేయాలి అని అంటే, ముందుగా చాలా తక్కువగా ఈ స్పిక్ అండ్ స్పాన్ లిక్విడ్ని అయితే మనం యూస్ చేయాలన్నమాట. అండ్ ఇది లైట్గా అద్దుకొని మనం రెగ్యులర్గా ఎలా అయితే రాగి ఇత్తడిని కడుక్కుంటామో సేమ్ అలాగే అయితే కడుక్కోవాలి బై యూజింగ్ స్క్రబ్, లేదంటే పాలిథిన్ కవర్ కూడా మనం యూస్ చేయొచ్చు. అవి కూడా మనకి అవైలబుల్ లేవు అంటే వీ కెన్ యూజ్ అవర్ హ్యాండ్స్ ఆల్సో అనమాట. అండ్ ఇంకొకటి, ఇందులో అసలు కెమికలే ఉండదు, జీరో కెమికల్. సో అందుకే మనం చేతితో ముట్టుకున్నా కానీ మన హ్యాండ్స్ రఫ్గా అవ్వడం, మంట పుట్టడం అలాంటివి అయితే ఏమీ జరగవన్నమాట. సో ఇదైతే కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్. అండ్ చూడండి, నేను ఇత్తడి అయిపోయింది, ఇప్పుడు రాగిని అయితే చూపిస్తున్నాను. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే కలర్ అయితే చేంజ్ అవుతూ ఉంది చూడండి. ప్రీవియస్కి అండ్ ఇప్పటికి చాలా చేంజ్ అయితే వచ్చింది. అండ్ టు బీ ఫ్రాంక్, ఈ ప్రోడక్ట్స్ చాలా యూస్ఫుల్ అండి, ఎందుకంటే మనకి చాలా టైం సేవ్ అవుతుంది. అండ్ స్పాన్ ఆఫ్ ద లిక్విడ్ ఈజ్ ఆల్సో చాలా రోజుల వరకు మనం ఈ లిక్విడ్ని అయితే యూస్ చేసుకోవచ్చు. బికాస్ ఎందుకంటే మనం చాలా తక్కువ లిక్విడ్ని అయితే యూస్ చేస్తున్నాం కాబట్టి. అండ్ బకెట్స్, ట్యాప్స్, టైల్స్ ఇక్కడ కూడా మనం స్క్రబ్ పైన లైట్గా తీసుకొని నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, వీటిని అయితే ఇలా నీట్గా స్క్రబ్ చేసుకున్న తర్వాత ఇమీడియట్గా వాటర్తో అయితే కడిగేసుకోవాలి. వాటర్తో నీట్గా కడిగేసుకొని మనం టవల్ లేదా ఇంకేదైనా డ్రై క్లాత్తో అయితే నీట్గా తుడుచుకొని పెట్టుకోవాలన్నమాట. అండ్ ఇది రెగ్యులర్గా మనం ఎప్పుడైనా యూస్ చేస్తాం కదా ఇంట్లో, పీతాంబరం అలా ఏదో ఒకటి సేమ్ అది ఎన్ని డేస్ అయితే ఉంటుందో అన్ని డేస్ వరకు ఇది ఉంటుంది. అండ్ మీరు అబ్జర్వ్ చేయండి బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్స్.